నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లంబాడి డొంక అంజయ్య రోడ్డులో సీసీ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. నగరంలో డ్రైన్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడి. పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు సన్నాహాలు. శిక్షణా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయిన కలెక్టరేట్. ఒంగోలు 46వ డివిజన్లో 40 లక్షల రూపాయల ఉడా నిధులతో నిర్మించనున్న సీసీ డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు శంకుస్థాపన చేశారు. లంబాడి డొంక జంక్షన్ నుండి కర్నూలు రోడ్డు వరకు, అంజయ్య రోడ్డులోని అమ్మానాన్న కాంప్లెక్స్ నుండి BSNL కార్యాలయం వరకు సీసీ డ్రైన్లు నిర్మించనున్నారు. నగరంలో డ్రైన్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. భారీ వర్షాల సమయంలో రోడ్లపై నీరు నిలిచిపోకుండా ఉండేందుకు మెయిన్ డ్రైన్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. PDCC బ్యాంకు చైర్పర్సన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్ గుట్టపల్లి మస్తానమ్మ, TDP నగర యువత అధ్యక్షుడు అయ్యప్ప, నాయకులు పాలూరి వెంకటేశ్వరరెడ్డి, పల్లపోతు వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కనబడలేదు. 46వ డివిజన్లో డ్రైన్స్, అదేవిధంగా రోడ్డు ఒకటి దగ్గర ₹1 కోటి, అంటే 96 లక్షల వరకు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు డ్రైన్స్కి కూడా ఫౌండేషన్ స్టోన్ వేసాం. ఇంకా మేజర్గా అయితే 46వ డివిజన్లో దాదాపు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. పాత ఎప్పుడో 20 సంవత్సరాల ముందు ఉండే డ్రైన్లు ఈరోజు ఇబ్బంది వచ్చే దగ్గర మళ్ళీ దాన్ని ఇబ్బంది లేకుండా దాన్ని ప్రజల కోరిక మేరకు దాన్ని మళ్ళీ డ్రైన్స్ కూడా వేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దానివల్ల ఎక్కడ కూడా మనకి పోయినసారి వర్షాలు వచ్చినప్పుడు కూడా పాత డ్రైన్ల వల్ల రోడ్లంతా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వచ్చినాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు పెట్టాం. దాని తొందరలోనే ఇది కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా వేరే ఏదన్నా కూడా ఉన్నా కూడా దాన్ని కూడా కంప్లీట్ చేసే పరిస్థితులు ముందుకు తీసుకెళ్తాం. కాంట్రాక్టర్లు కూడా ఈరోజు డబ్బులు లేదు అదేది కాదు, ఈరోజు పూర్తిగా వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ కాంట్రాక్టర్లు పనిచేసిన వాళ్ళకి కూడా మొన్నటిదాకా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ కూడా ఇచ్చేస్తున్నాం. కాంట్రాక్టర్లకు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు పనులు ఇంకా కూడా స్పీడ్ అవుతాయి. మనకి రేపు మార్చి నుంచి ఇంకా కూడా ఫండ్స్ వచ్చే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఏ అయితే ఉన్నాయో మెయిన్ డ్రైన్స్ నిన్న కూడా చెప్పాను, నిన్న ఒక 5 కోట్ల వరకు ఫౌండేషన్ స్టోన్స్ వేసాం. మనం మెయిన్ డ్రైన్స్ని చూసుకొని డ్రైన్స్ని కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఈ పైప్ లైన్ అమృత్ 2 ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్స్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి 6వ డివిజన్లో వనుడా ఫండ్ 40 లక్షలతో మరి 2 డ్రైన్లు, పెద్ద డ్రైన్ అండి అది. ఆ 2 డ్రైన్లుగా ఓపెనింగ్కి మరి శంకుస్థాపనకు గౌరవనీయులు మన గౌరవ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినందుకు మరి గౌరవ కార్పొరేటర్లు మస్తానమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే తను కార్పొరేటర్ అయినప్పటి నుంచి కూడా రీసెంట్గా మనం చూసినట్టయితే చాలా డ్రైన్లు, ఎందుకంటే మనకు ఒంగోలులో మెయిన్గా రోడ్లన్నీ బాగానే ఉన్నాయి కానీ డ్రైన్ సిస్టమ్ సరిగ్గా లేనందువలన వాటర్ ఎక్కడంటే అక్కడ ఆగిపోవడం వలన మరి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం వలన వారు ఇమ్మీడియట్గా
ఫస్ట్ ట్రైన్లే పెట్టమంటున్నారు. కాబట్టి అన్ని చోట్ల కూడా దాదాపుగా మరి సంవత్సరంన్నర నుంచి కూడా మేము అనేక డ్రైన్లు అన్ని డివిజన్స్లో కూడా డ్రైన్లకే ప్రయారిటీ ఇస్తున్నాము. కాబట్టి ఈరోజు కూడా మరి 40 లక్షల రూపాయల డ్రైను, దానికి ముందు కూడా మరి ఇంకొక 46 లక్షల రూపాయల డ్రైన్లు కూడా వారి డివిజన్లో పూర్తి చేశామండి. కాబట్టి ఇలాగ అన్ని డివిజన్స్లో కూడా ఎక్కడైతే మనకి ఇబ్బందులు ఉంటున్నాయో మరి ఆ ఇబ్బందులను అధిగమించడానికి కోసమని మరి మేము ఎప్పుడు కూడా నగరపాలక సంస్థ మా ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం. 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కాలువలు, ఎవరి ఇల్లు కట్టుకుంటే వాళ్ళు కొంచెం కాలువ వేసుకోవడం అలా వెళ్ళిపోవడం జరుగుతూ వచ్చింది. ఆ ప్రతి ఒంటి ముందర ఉన్న కాలువలన్నీ కూడా కొన్ని పగిలిపోయి కొన్ని షింక్ అయిపోయి ఆ యొక్క మురుగనే సరిగా ప్రవహించకుండా ఉంది. అక్కడ నిలబడినటువంటి నీళ్లు ప్రవాహం సరి లేక దుర్వాసన, దుర్గంధం, దోమలు, రోగాలు వీటన్నిటితో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. వీటి గురించి మన ఎమ్మెల్యే గారికి చెప్పాము. ఈ యొక్క మనుషులకి రోగాలు వస్తే ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి మాకు కాలువలు కావాలని మేము వారిని అడుగున్నాము. దాన్ని వారు అంగీకరించి శాంక్షన్ చేశారు. అన్ని కాలువలు కూడా చేయాలనే కానీ ఇప్పుడు కొన్ని కాలువలు పూర్తవుతూ ఉన్నాయి. మనకి కర్నూలు రోడ్డు అవతల యువతల రెండు వైపులా 46th డివిజన్ ఉంది, అక్కడ కొన్ని చేశాము, ఇక్కడ కొన్ని చేసాము, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇక కాలువలు అయితే కానీ మళ్ళీ రోడ్డు రిపేర్లు ఇలాంటివన్నీ చూసుకుంటారు. మన 46th డివిజన్ ప్రజల తరఫున వారు మనకి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలుపు. జీజీహెచ్లో కార్పొరేట్ ఆసుపత్రి వాతావరణం కల్పిస్తున్నట్లు కలెక్టర్ రాజబాబు తెలిపారు. జీజీహెచ్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. పారిశుధ్యం మెరుగుపరిచేందుకు కమిటీ ఏర్పాటు చేసి పారిశుధ్య సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వాహనాలు ఒక క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసేందుకు జీజీహెచ్లో 4 ప్రాంతాలు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రికి వచ్చేవారు తప్పనిసరిగా సరైన పద్ధతులు పాటించాలని సూచించారు. పారిశుధ్యం మెరుగుపరిచేందుకు ఏజెన్సీ వారిని ఆదేశించడం జరిగిందని, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వాహనాల కంట్రోల్, ఓపీకి వచ్చే ప్రజలకు సూచనలు అందిస్తూ జనవరిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆసుపత్రి ఆవరణలో ఫుట్పాత్ పైన ప్రజలు కూర్చోవడం, పడుకోవడం గమనించామని, కనుక ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు, మెప్మాపిడి శ్రీహరి, స్టెప్ CEO శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు జీజీహెచ్ని చూడటం జరిగింది. ఇక్కడికి ఇటీవల కాలంలో ఓపీ చాలా పెరిగింది, అన్మేనేజ్డ్ క్రౌడ్ కింద రావడం, శానిటేషన్ అనేది చాలా కాంప్రమైజ్ జరుగుతుంది కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద మన డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ డిఆర్ఓ గారు, తర్వాత ఇంకొక 2 ఆఫీసర్స్ అండ్ ఇంజనీర్స్ అండ్ మన మెడికల్ సిబ్బంది అంతా కలిపి లాస్ట్ 2 days కూడా విజిట్ చేశారు. విజిట్ చేసి ఎక్కడైతే ఈ శానిటేషన్ ఇష్యూస్ వస్తున్నాయో అవి, తర్వాత ప్రజలు ఏ విధమైనటువంటి ఇన్కన్వీనియన్స్ వాళ్ళకు ఉందనేది కూడా ఎస్టిమేట్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఒకసారి నేను కూడా వాళ్ళ యొక్క రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది. అట్ ద సేమ్ టైం పార్కింగ్ ప్లేసెస్ కానీ, లేదంటే ఇక్కడ షాప్స్ కానీ, లేదా పేషెంట్స్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో లేవు. వీటన్నిటిని కూడా త్వరలోనే ఒక ఆర్గనైజ్డ్గా చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీకి ఇచ్చాము దీనికి సంబంధించి. వాళ్ళు కూడా ప్లాన్ చేశారు ఎక్కడ టాయిలెట్స్ ఉండాలి, తర్వాత ఎక్కడ వెయిటింగ్ రూమ్స్ ఉండాలని. ఈ వెయిటింగ్ కోసం వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా ఈ బయట కూర్చోవడం, తర్వాత బయట ఉన్న ఈ పేవ్మెంట్స్ మీద పడుకోవడం అవి కూడా జరుగుతుంది. సో ఇమ్మీడియట్గా దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాము. సుమారు ఒక 5 నుంచి 10 కోట్ల వరకు కూడా మనం దీని మీద స్పెండ్ చేస్తాము. ఎందుచేతంటే ఇటీవల కాలంలో మొత్తం ఎంటైర్ ఒంగోలుకు సంబంధించినటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఆ విధంగానే మేనేజ్ చేసేలాగా మనం ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తాము. ఒంగోలు జనరల్ హాస్పిటల్లో శానిటేషన్ అయితేనేమి, పార్కింగ్ అయితేనేమి తదితర సమస్యలపైన కలెక్టర్ గారి దృష్టి సారించి బాగా ఫాస్ట్గా అండ్ థరోగా రౌండ్స్ వేయడం జరిగింది. దాంట్లో మాకు ఎక్కడెక్కడ పార్కింగ్ ఏరియాలు పెట్టాలి, ఎక్కడెక్కడ పేషెంట్ షెడ్లు పెట్టాలి, తర్వాత ఎక్కడెక్కడ ఫ్రంట్ ఎలివేషను పేషెంట్ల కోసం అన్ని అవసరాలను మాకు సజెషన్ చేయడం జరిగింది. మేము త్వరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఏపీఎంఐడిసి వాళ్ళ ఇంజనీర్స్తో
ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరికి అంతా విల్ సెండ్ ది ప్రపోజల్ ఫర్ ది గవర్నమెంట్ అండ్ దెన్ అప్లిఫ్టింగ్ ఆఫ్ ది జీజీహెచ్ హ్యాస్ టు బి డన్. ఒకవేళ పేషెంట్లకు ఆ విధంగా చేయడం వల్ల హాస్పిటల్ లోపలికి వస్తేనే ఏదో కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చిన ఫీలింగ్ కలగాలి మీకు వాళ్ళకు అనే ఉద్దేశంతో హాస్పిటల్ను ఇంప్రూవ్ చేసి రాష్ట్రంలో నెంబర్ 1 చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు తిరగడం జరిగింది. ఈరోజు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ హాస్పిటల్ పట్ల శ్రద్ధ చూపించారు. 2026 నాటికి వెలుగొండ పూర్తి చేసి నల్లమల సాగర్ను కృష్ణా జలాలతో నింపుతామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు పనులను ప్రాజెక్టు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబుతో కలిసి వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్లో 18 కిలోమీటర్ల లోపలికి ప్రయాణించి క్లిష్టమైన లైనింగ్ పనులను స్వయంగా పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెడ్ రెగ్యులేటర్ 2200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశామని, 18 నెలల కాలంలోనే టన్నెల్లో క్లిష్టమైన 3 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం 4 గ్యాంట్రీలతో పాటు రోజుకు 12 మీటర్ల లైనింగ్ పనులు చేస్తూ ఉండగా గ్యాంట్రీల సంఖ్యను పెంచి 1,00,000 మేరకు పనులు పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించినట్లు తెలియజేశారు. ఫీడర్ కెనాల్లో 45,000 క్యూబిక్ మీటర్ల హార్డ్ రాక్ పనులు చేయవలసి ఉండగా ఇప్పటికి 28,000 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేశామన్నారు. ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం 456 కోట్ల రూపాయలతో టెండర్లు పూర్తి చేశామని, డిసెంబర్లోనే పనులు మొదలుపెట్టి సీజన్ వచ్చేలోపు పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించామన్నారు. వెలుగొండ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. 1,00,000 మేరకు వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. వెలుగొండ ప్రకాశం జిల్లాకు ఒక జీవనాడి, ఒక వరం. అటువంటి వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాకు, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 2026 కల్లా వెలుగొండను పూర్తి చేసి కృష్ణా జలాలు యొక్క ప్రకాశం జిల్లాకు తీసుకురావాలనేటువంటి లక్ష్యంకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల్లోనే పనుల్ని శరవేగంగా చేస్తూ ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఈ నెల రోజుల్లోనే 3 సార్లు ప్రత్యక్షంగా వెలుగొండ పనుల్ని పర్యవేక్షించామని అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏమిటనేది మీ అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ వరదల సమయంలోనే కాదు, మామూలు వర్షాకాలం సమయంలో కూడా ఆ ఫీడర్ కెనాల్ బండు ఎంత వీక్గా ఉందో మనందరికి కూడా చూస్తూ ఉన్నారు మీరు కూడా. అందుకే ఈవేళ ఆ యొక్క ఫీడర్ కెనాల్ నుంచి నీరు ముందుకు పోవాలని అంటే 460 కోట్ల రూపాయలు మొన్న ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసి 5.3 కిలోమీటర్లు వాల్ నిర్మాణం, మిగిలింది సీసీ వాల్ నిర్మాణం చేసేటువంటి విధంగా ఈ డిసెంబర్లోనే ఆ పనులను ప్రారంభించి రేపు సీజన్ కల్లా పనులు పూర్తి చేసేటువంటి విధంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. వీటిని అధిగమించి నల్లమల సాగర్కి సంబంధించి 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఇవ్వాల్సి ఉండగా మొన్ననే ఒక 80 కోట్ల రూపాయలు బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. నైట్ ఈవేళ పనులు చేయడాన్ని ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూశారు. మరి ఇంత క్లిష్టమైనటువంటి పనులు మిగిలిపోయినటువంటి దశలో కూడా మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఇక్కడ ఒక స్తూపాన్ని ఆవిష్కరించాడు అని అంటే ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేశాడు అని అంటే మరి ఆయన దగా, మోసం, అబద్ధాలు, అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ కాదా? ఎంత దురదృష్టం అని అంటే ప్రకాశం జిల్లా వెనుకబడిన జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, ఇటువంటి జిల్లాను కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చింది అంటే కనీసం వేసమెత్తు మానవత్వం కూడా ఆయన దగ్గర లేదు అనిపిస్తూ ఉంది. ఆవిష్కరించినప్పుడు పరిస్థితులను చూస్తేనే ఆ ప్రాజెక్టు పనులు కాలేదని ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక స్తూపాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం అని అంటే 30 సంవత్సరాల కళ నెరవేరుతుందంటే పండుగ వాతావరణం ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్తూపాన్ని ఆవిష్కరించినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? జిల్లా అంతా 144 సెక్షన్ పెట్టారు, 30 యాక్ట్ పెట్టారు, ముందస్తు అరెస్టులు పెట్టారు, హౌస్ అరెస్టులు పెట్టారు. ఏ నిర్వాసితుడు గుమ్మం దాటి రోడ్డు మీదకి వస్తాక లేనిటువంటి పరిస్థితి, ఏ రైతు నాయకుడు వీధిలోకి వచ్చినటువంటి పరిస్థితి లేకుండా నిర్బంధాలు పెట్టి, పరదాలు కట్టి, బ్యారికేడ్లు కట్టి ఆ రోజు స్తూపాన్ని ప్రారంభోత్సవం చేశాడంటేనే అది ఉత్తుత్తి ప్రారంభోత్సవం, దగా, మోసం అని అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి నెంబర్ 1. అంటే మొన్న కూడా నేను ఈరోజు పేపర్లో చూసాం, మీ జిల్లా పేపర్లో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ
మధ్యలో జిల్లా గురించి మాట్లాడుతూ వెలుగొండ పూర్తయిపోయినటువంటి ప్రాజెక్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చాలా అన్యాయకరమైన పరిస్థితి. ఇంత క్లిష్టమైనటువంటి పనులు, ఇన్ని పనులు మేము నెలకి 3 సార్లు రివ్యూ చేసి ముందుకు కదుపుతేనే కానీ, వందల కోట్ల రూపాయలు వాళ్ళకి బిల్స్ పేమెంట్ చేస్తేనే కానీ ముందుకెళ్ళినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రాజెక్టుని ఏదో జగన్మోహన్ రెడ్డి పూర్తయిపోయిందని చెప్పాడు అని అంటే ఓకే. ఎందుకంటే ఆయనకి ఈ ప్రకాశం జిల్లా అన్నా, ఈ ఫ్లోరైడ్ బాధితుల జిల్లా అన్నా ఆయనకి చిన్న చూపు ఉండొచ్చు. ఎందుకంటే ఆయన తల్లిని చెల్లిని ప్రేమించలేని వ్యక్తి ప్రకాశం జిల్లాని ప్రేమిస్తాడని మనం ఎవరో అనుకోని అవసరం లేదు. కొత్త మామిడిపాలెంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోని పరిసరాలు, బ్యారక్లు, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్ తదితర విభాగాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. శారీరక శిక్షణ, పరేడ్ ప్రాక్టీస్, ఇతర శిక్షణ కార్యక్రమాలకు వినియోగించే ప్రదేశాల్లో మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 193 మంది ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ను ప్రకాశం జిల్లాకు కేటాయించారు. వీరికి ఈ నెల 22వ తేదీ నుండి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఎస్పీ, పోలీస్ అధికారులు ట్రైనింగ్ సెంటర్లో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆహ్లాదకరమైన శాంతియుత వాతావరణం కల్పించేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణకుమార్, ఇన్స్పెక్టర్ సుధాకర్, ఏఆర్డీఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు, డిటీసీ ఇన్స్పెక్టర్ పాండురంగారావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఆర్ఐలు సీతారామరెడ్డి, రమణారెడ్డి, సురేష్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. వినియోగదారులకు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సిపిడిసిఎల్ సిఎండి పుల్లారెడ్డి అన్నారు. ఒంగోలు విద్యుత్ భవన్లో ప్రకాశం జిల్లాలోని ఉద్యోగులతో సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, రెవెన్యూ వసూళ్లు, కొత్తగా చేపట్టవలసిన పనుల గురించి సమీక్షించారు. ఈ నెల 14వ తేదీ నుండి నిర్వహించనున్న విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా కరపత్రాలను పుల్లారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా విద్యుత్ శాఖ పనితీరు బాగా మెరుగుపడిందన్నారు. రూఫ్టాప్ సోలార్ విద్యుత్ యూనిట్ల ఏర్పాట్ల ప్రక్రియ చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి సోలార్ యూనిట్లను మార్చి ఆఖరులోగా ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో కొత్తగా 5 సబ్స్టేషన్లు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఒంగోలులో చేపట్టిన ఇండోర్ సబ్స్టేషన్ పనులు మరో ఏడాదిలో పూర్తవుతాయన్నారు. విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలియజేశారు. అన్ని పారామీటర్స్ కూడా రివ్యూ చేశాం. సప్లై కండిషన్స్, అలాగే ఇంటరప్షన్స్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఎలా ఉంది. 6 months నుంచి జిల్లాలో కొంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. లైన్స్ రెక్టిఫికేషన్ కూడా కొంతవరకు చేశారు. ఇంకా రెవెన్యూ కలెక్షన్స్ కూడా ప్రైవేట్ కలెక్షన్స్ 100% చేయడం జరిగింది. అరియర్స్ను కూడా ఒక 15% టార్గెట్ పెట్టుకొని అందరూ కూడా కలెక్షన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రిలీజింగ్ ఆఫ్ సర్వీసెస్, ఆర్డీస్ వర్క్స్, అలాగే సోలార్, రూఫ్టాప్ సోలార్, నార్మల్ సోలార్ కాకుండా ఎస్సీ, ఎస్టీ కన్జ్యూమర్స్కు బిలో 200 యూనిట్స్ ఉన్న వాళ్ళకందరికీ కూడా మేము రూఫ్టాప్ సోలార్ చేస్తున్నాం. వాటికన్నిటికి కూడా అవార్డింగ్ అయిపోయింది, అగ్రిమెంట్లు కూడా ఇచ్చాం. త్వరలోనే 1 weekలో స్టార్ట్ చేసి మార్చి లోపల కంప్లీట్ చేశారు. అలాగే ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ కూడా ఇక్కడ ఈ జిల్లాలో ఒక 104 మెగావాట్లకు అవార్డు చేయడం జరిగింది. అవి కూడా ల్యాండ్స్ అన్నీ కూడా ప్రొక్యూర్ చేశారు, త్వరలోనే స్టార్ట్ చేస్తారు. ఈ నెల 14 నుంచి 20 దాకా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నేషనల్ వైడ్గా కూడా ఈ కార్యక్రమం ఎనర్జీ కన్జర్వేషన్ మీద చేస్తున్నాము. దానిలో భాగంగానే ఇప్పుడు పాంప్లెట్ గౌరవ సిఎండి గారు, డైరెక్టర్లు అందరూ కలిసి అన్వీలింగ్ చేయడం జరిగింది. ఈరోజు ఒంగోలు రివ్యూ మీటింగ్కి వచ్చిన సందర్భంగా దీని మీద ముఖ్యంగా 14వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. 15వ తారీఖు మన సర్కిల్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీ ఉంటుంది. దీని మీద అవగాహన ర్యాలీ, ప్రజల్లో ఇంధన పరిరక్షణ ఎలా చేసుకోవాలి అనే దాని మీద, ఎనర్జీ కన్జర్వేషన్ మీద మీరు కూడా విస్తృతంగా మీడియా ద్వారా అందరికీ ప్రచారం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇంధనం పొదుపు అనేది తప్పనిసరిగా పాటించాలా, విద్యుత్ ఆదా చేయాలి.
నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అఖండ 2 సినిమా ఈ నెల 5వ తేదీ నుండి 12వ తేదీకి వాయిదా పట్టడంతో 11వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలతో సినిమా విడుదలైంది. స్క్రీన్పై బాలయ్య అభినయం, డైలాగ్ డెలివరీకి అభిమానులు పరవశించిపోయారు. గోపి థియేటర్లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, నాగసత్యలత దంపతులు, కుమార్తెలు అనిషాలక్ష్మి, తనూజలక్ష్మి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య అభిమానులతో కలిసి అఖండ 2 తాండవాన్ని వీక్షించారు. సినిమా మొదటి భాగం తదుపరి అభిమానుల ఆనందోత్సాహాల నడుమ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, డాక్టర్ కామిపల్లి సీతారామయ్య కేక్ కట్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, సెకండ్ హాఫ్ కూడా ఇంకా ఆనందపడేలా ఉంటుందని చెప్పారు. టోటల్గా బాలయ్య మరోసారి తన స్టామినా నిరూపించుకున్నాడని కొనియాడారు. గోల్డ్ వాటర్ షీల్డ్ సిమెంట్ తో ఈరోజు అఖండ 2 షో హాఫ్ షో ఇంటర్వెల్ వరకు చూసాము. చాలా అద్భుతంగా తీశారు మన బోయపాటి శ్రీనివాస్ గారు. అదేవిధంగా ఏది నటన అంటేనే మన నటసింహం బాలకృష్ణ గారు. ఏ యాక్షన్ చేసినా కూడా ఆయనే సాటి. ఈరోజు భక్తితోటి, దైవభక్తితోటి చేసే పాత్రలైనా, అదేవిధంగా పౌరాణికమైన, అదేవిధంగా మామూలు సినిమాలు తీసినా కూడా ఆయనే సాటి. ఈరోజు దీంట్లో చాలా బాగా యాక్షన్ చేశారు. కాబట్టి అన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ అన్ని ప్రాంతాల్లో ఈరోజు రిలీజ్ అవ్వటం, అందులో నందమూరి అభిమానులంతా కూడా ఈరోజు సందడి చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఆ సందడిలో మేము కూడా పాలుపంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు అందుకని అందరం కూడా ఈరోజు మూవీకి వచ్చాం. ఇది సూపర్ హిట్ సినిమా. ఇది తప్పకుండా కూడా అఖండ 1 కంటే అఖండ 2 చాలా బాగా తీశారు. ఇప్పుడు హాఫ్ చూసాం కాబట్టి హాఫ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా తీశారు. తప్పకుండా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కూడా భగవంతుని కోరుకుంటూ మా అందరి తరపున కూడా బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచి సినిమా ఈ ప్రేక్షకులకు అందించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ సినిమా ఫీల్డ్లోనే ఇంత విశేషమైన సినిమా రాలా. చాలా గొప్ప విశేషమైన సినిమా. మన భారతదేశానికే ఇది ఒక పెద్ద విశేషమైన సినిమా. ఇటువంటి సినిమాని ప్రతి వాడు, భారతీయుడిని ప్రతి వాడు చూడాల్సిందే. శివుడు అంటే ఏం చేస్తాడు, దేవుడు ఎట్లాంటి వాడు, దేవుని ఎలా కాపాడుతాడు మానవులని గొప్ప విశేషంగా తీసిన సినిమా ఈ విశేషమైన అఖండ సినిమా. ఈ సినిమాని ప్రతి వారు చూడండి. చూస్తే మన భారతదేశం ఎంత గొప్పదో, మన భగవంతుడు ఎంత గొప్పవాడో అన్నీ నిరూపించింది ఆ సినిమా. అటువంటి విశేషమైంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు నెరవేర్చకపోతే గత ప్రభుత్వానికి జరిగిన పరాభవం జరుగుతుందని పలువురు అంగన్వాడీ యూనియన్ నాయకులు హెచ్చరించారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. జిల్లా నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన అంగన్వాడీ కార్యకర్తలతో కలెక్టరేట్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. కనీస వేతనాలు అమలు చేయాలని, గ్రాట్యుటీ అమలుతో పాటు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, అంగన్వాడీల పట్ల నియంతగా వ్యవహరిస్తున్న ప్రకాశం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ను బదిలీ చేయాలని నినాదాలు చేశారు. 2 సంవత్సరాల క్రితం 42 రోజుల పాటు నిరవధిక సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తామని నమ్మబలికి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరామమ్మ విమర్శించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు సత్యవతి, సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు బంకా సుబ్బారావు, మహేష్, జి రమేష్, పెన్షనర్స్ సంఘ నాయకులు శేషయ్య, శ్రీనివాసరావు, దామా శ్రీనివాసరావు కార్యకర్తలు పాల్గొన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి.
మరి ప్రకాశం జిల్లా పీడీకి ఏమైంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ పీడీని ఇక్కడి నుంచి మార్చాలి, లేకపోతే పీడీని మార్చేంత వరకు మేము ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కొంతమంది అత్యుత్సాహపరులు రాష్ట్రంలో 257 మంది అర్జీలు తీసుకున్నారు. ఈరోజు కొండేపి సిడిపి ప్రాజెక్ట్ మీటింగ్ పెట్టిద్దంట. కొత్తపట్నం వెళ్ళి ఈరోజు పీడీ వేధిస్తూ ఉంది, రికార్డులు తీసుకుంటా ఉంది. అసలు మీరు అంగన్వాడీలని అడుగుతా ఉంది. ఈరోజు సిఐటియు అంగన్వాడీ రాష్ట్ర మహాసభలకు ఈరోజు ఫండ్ ఇస్తే మా వాటా ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉంది. ఎన్ని వాటాలు కావాలి నీకు? ఈరోజు అద్దెల్లో పర్సంటేజ్ తీసుకుంటా ఉన్నావు, ఈరోజు కాన్వెంట్ బిల్లుల్లో పర్సంటేజ్ తీసుకుంటా ఉన్నావు, రిటైర్ అయితే పర్సంటేజ్ వసూలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ప్రతి దాంట్లో పర్సంటేజ్ల పేరుతోటి ఈరోజు అంగన్వాడీని వేధించి వేపు తింటా ఉన్నారు. నీకు నిజంగా చేత అయితే ఈ పర్సంటేజ్లు ఆపు, అప్పుడు నువ్వు నిజమైన పీడీగా మేము గుర్తిస్తాము. గుంటూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పారు. ఎక్కువ మంది తమకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయించాలని కోరారు. మరికొందరు తమకు సంక్షేమ పథకాలు వచ్చేలా చూడాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. పార్లమెంటు సమావేశాల్లో 2025-26 సంవత్సరానికి గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి కమిటీ హిందీ, ఇంగ్లీష్ సంచికలతో కూడిన 7వ నివేదికను గృహ పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రవేశపెట్టారు. పట్టణ పునరుజ్జీవనం, రూపాంతరం కోసం అటల్ మిషన్ పథకం, ప్రత్యేకంగా పట్టణ తాగునీటిపై కేంద్రీకృతమైన సమీక్ష అంశంపై నివేదికను సమర్పించారు. Hindi and English versions on the subject, review of Atal Mission for Regeneration and Urban Transformation Amrut with special emphasis on urban drinking water of the department related Parliamentary Standing Committee on Housing and Urban Affairs 2025-26 listed against my name in today's list of business. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎస్ మాధవ్ నిర్వహిస్తున్న అటల్ మోడీ సుపరిపాలనా యాత్ర ఈ నెల 15వ తేదీన ఒంగోలు చేరుకుంటుందని బీజేపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు సెగం శ్రీనివాసరావు తెలిపారు. బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అటల్ మోడీ సుపరిపాలనా యాత్రలో భాగంగా ప్రచార గోడ పత్రికలను ఆవిష్కరించారు. అటల్ ఆశయం మోదీతో సాధ్యమని, అమర్ రహే వాజ్పేయి అంటూ నినాదాలు చేశారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహావిష్కరణ అనంతరం సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పి శివారెడ్డి, కృష్ణారెడ్డి, నాయకులు యోగయ్య యాదవ్, బొద్దులూరి ఆంజనేయులు, అమరసింహ, ధనిశెట్టి రాము, రాయపాటి అజయ్, రాజశేఖర్, దామోదర్, రమాదేవి, విజయరావు నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ఈ కార్యక్రమాన్ని 11వ తారీఖు అంటే నిన్నటి నుండి ప్రారంభించారు. మొట్టమొదట ధర్మవరం నుంచి ప్రారంభించారు. ప్రతి జిల్లాలో భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఆవిష్కరిస్తూ వస్తున్న సందర్భంగా ఒంగోలుకి 15వ తారీఖు మధ్యాహ్నం అంటే సాయంత్రం 4 గంటలకి వస్తారు. ఇక్కడ పాత బైపాస్ రోడ్లోని క్యూస్ కాలేజీ సర్కిల్ దగ్గర అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని అక్కడ వారు ఆవిష్కరిస్తారు. అది అయిపోయిన తర్వాత పక్కనే గ్రౌండ్లో బహిరంగ సభ కూడా ఉంటుంది. దీనికి ఎన్డీఏ కూటమిలోని పార్టీలందరూ కూడాను తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు కూడా హాజరవుతున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేసి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేసి ఆ యొక్క బహిరంగ సభ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. ఈరోజు పేపర్లో 1-2 పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు వస్తున్నారని చెప్పేసి ప్రచారం జరుగుతోంది. అది వాస్తవం కాదు. ఇంకా మాకైతే జిల్లా పార్టీకి ఎటువంటి సమాచారం రాలేదు. ఇంకా ఈ జిల్లాకు వచ్చేటువంటి ముఖ్య అతిథి ఎవరైతే ఉన్నారో మా రాష్ట్ర పార్టీ ఇంకా తెలియపరచలేదు. ప్రకృతిని దోచుకుంటే దైవం చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా శిక్షిస్తుందని గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి రుజువు చేశారు. అఖండ 2 తాండవం సినిమా ద్వారా సనాతన హిందూ ధర్మం గొప్పదని చాటి చెప్పే ప్రయత్నం విజయవంతంగా నెరవేర్చారు. కొన్నేళ్లుగా భారతదేశంలో జరిగిన సంఘటనలు, వర్తమానంలో జరుగుతున్న వాటిని ఆధారంగా ఈ సినిమాకు కథను కూడా దర్శకుడు బోయపాటి శ్రీను అందించారు. మన దేశ విచ్ఛిన్నానికి, మన ప్రత్యర్థులకు సాయం అందిస్తూ చైనా కుట్రలు, టిబెట్ ఆక్రమణ, దైవం పట్ల భారతీయులకు ఉన్న అఖండ విశ్వాసాన్ని, నమ్మకాన్ని చెరిపేసేందుకు చేస్తున్న కుట్రలు, ప్రయత్నాలకు సినిమాలో ప్రాధాన్యమిచ్చారు. అఖండ మొదటి భాగం సృష్టించిన ప్రభంజనం తర్వాత వచ్చిన అఖండ 2 సీక్వెల్ సినీ వర్గాల అభిమానుల అంచనాలను అందుకుని ప్రయత్నంలో సఫలమైంది. అఖండ పాత్రలో నందమూరి బాలకృష్ణ అద్భుతమైన అభినయం, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు పెద్ద బలం. ద్విపాత్రాభినయంతో బాలయ్య మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ముఖ్యంగా అఘోర అఖండ పాత్రలు, ఆయన తాండవం అభిమానులకు పూనకాలు తెప్పించింది. బాలయ్య డైలాగ్ డెలివరీ, ఎమోషన్, ఫైట్స్, డాన్స్ నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. అఖండ 2 సినిమాకు అత్యంత కీలకమైనది తమన్ మ్యూజిక్. ముఖ్యంగా అఖండ ఎంట్రీ, యాక్షన్ బాక్స్లో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో థియేటర్లు దద్దరిల్లాయి. ఫైట్స్, ఎలివేషన్లకు తమన్ సంగీతం రెట్టింపు చేసింది. ఇక సినిమాటోగ్రఫీ రామ్ ప్రసాద్, సంతోష్ దేటకే యాక్షన్ సీన్స్లోనూ, ప్రొడక్షన్ వాల్యూస్లోనూ చాలా గ్రాండ్గా ఉంది. ఎడిటర్ తమ్మిరాజు ఎక్కడా సినిమాలో బిగువ తగ్గకుండా ఎమోషన్ క్యారీ చేస్తూ చూపించిన నైపుణ్యం సినిమాకు మరో ఎసెట్. ఈ సినిమా మొత్తం దైవభక్తి, దేశభక్తి ఫార్ములాలో కొనసాగింది. కథనం పాతదే అనిపించిన మాస్ ఎలివేషన్స్, మ్యూజిక్, బాలయ్య రోరింగ్ డైలాగ్, పెర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్తో బ్లాక్ బస్టర్గా నిలిచింది. సినీ క్రిటిక్స్ అఖండ 2 సినిమాకు 5కు గాను 4 రేటింగ్ ఇవ్వడం నందమూరి అభిమానులకు పండగ అని చెప్పవచ్చు. చాలా బాగుంది. సౌండే లేదు సినిమా. జై జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. బోయపాటి సీను డిఫరెంట్. బోయపాటి సీను తీసినటువంటి సినిమాలకి ఇది విరుద్ధంగా తీశాడు. చాలా చాలా బాగుంది. అఖండ తాండవం బాగుంది. సూపర్ సూపర్. సినిమా చేయకుండా ఇబ్బంది లేదు. కైలాసంలో ఉండే అదే సినిమా కాదు, సినిమానే కాదు, తాండవం, ఈశ్వరుడి తాండవం, బాలయ్య అఖండ తాండవం. సూపర్ సూపర్ చెప్పు సరిగా సూపర్ ఉంది. చేయడం వాళ్ళ నాన్న తర్వాత మళ్ళీ శివుణ్ణి చూపించింది ఈ సినిమాలోనే. ఎక్సలెంట్. అఖండ తాండవం ఇప్పటి నుంచి బిగిన్ అవుతుంది, ఆఫ్ అయిపోయింది. చాలా బాగుంది సినిమా. ఇంకా ఇట్లాగే ఉంటుందని మేము ఆశిస్తున్నాం. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని శ్రీ నాగార్జున డిగ్రీ కళాశాల చైర్మన్ వివి రాంప్రసాద్ అన్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, న్యూ విజన్ బ్లడ్ బ్యాంక్, నాగార్జున డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు మంగమూరు రోడ్డులోని కళాశాలలో జరిగిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. రక్తదానం, అవయవదానం ఎంతో గొప్ప కార్యక్రమాలు అని రాంప్రసాద్ అన్నారు. అవయవదానం వల్ల ఎదుటి వారికి పునర్జన్మ అందించవచ్చునని తెలిపారు. కళాశాల డైరెక్టర్ వసంతలక్ష్మి, ప్రిన్సిపల్ యోగయ్య చౌదరి, బ్యాంక్ యూనిట్ హెడ్ మల్లికార్జున్, మేనేజర్ రేవంత్, డాక్టర్ నిహారిక తదితరులు పాల్గొన్నారు.
మన విద్యార్థులు చేసేటటువంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఈ న్యూ విజన్ బ్లడ్ సెంటర్ వారి యొక్క సౌజన్యంతో మన కళాశాల ప్రాంగణంలో ఈరోజు మన విద్యార్థులందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఇవ్వడం జరుగుతోంది. సో ఇలాంటి ఈ ప్రోగ్రామ్స్ వల్ల స్టూడెంట్స్లో కూడా సమాజ సేవ పట్ల ఒక మంచి దృక్పథం అనేది వాళ్ళకి ఏర్పడుతుంది. వాళ్ళకు కూడా ఈ సొసైటీకి ఏదైనా సర్వీస్ చేసేయడానికి ఒక అవకాశం కూడా లభిస్తుంది. ఈ సందర్భంగా మన కళాశాలలో ఉన్న విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇంట్రెస్ట్గా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. సుమారుగా ఒక 100 to 120 బ్లడ్ యూనిట్స్ వరకు మన స్టూడెంట్స్ అనేది ఈ బ్లడ్ డొనేషన్ అనేది జరిగింది. సో దీనికోసంగా ప్రోగ్రామ్ని తయారు చేసినటువంటి మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి, అలాగే ఈ బ్లడ్ క్యాంప్ని బ్లడ్ సేకరించడానికి వచ్చినటువంటి ఈ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి అందరికీ కూడా నేను మా కళాశాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బ్లడ్ క్యాంప్లో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసినటువంటి అందరు స్టూడెంట్స్ అందరికీ కూడా నేను విషెస్ తెలియజేస్తున్నాను. రక్తదాన శిబిరం శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ న్యూ విజన్ బ్లడ్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరపున వాలంటరీగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇది. అండ్ బ్లడ్ డొనేషన్ అనేది చాలా గొప్ప విషయం. ఎలాగో అవయవదానం అండ్ రక్తదానం అనేది చాలా పెద్ద థింగ్. ఒక మనిషికి ఆల్మోస్ట్ మనం లైఫ్ ఇచ్చినట్టు. నార్మల్గా ఇంత చిన్న ఏజ్లో వాళ్ళు వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయడం అనేది వాళ్ళకి ఐ అప్రిషియేట్ దెమ్ టోటల్లీ. అండ్ సో నా తరపున ప్లస్ మా బ్లడ్ బ్యాంక్ తరపున ఈ విద్యార్థులందరికీ కృతజ్ఞతలు. అండ్ ఐ హార్టీలీ వెల్కమ్ దిస్ ఫ్రెష్. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 13వ తేదీ 6వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శివరాం తెలిపారు. నవోదయ పరిధిలో 5,502 మంది విద్యార్థులకు 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని, విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. యూనివర్సిటీ ఎగ్జామ్ అన్ని ఒంగోలు మా స్కూల్ పరిధిలో, ఒంగోలు ప్రకాశవన్ పరిధిలో 25 సెంటర్లలో మనం నిర్వహిస్తున్నాము. ఈ పరీక్షకు గాను ఈ డిస్ట్రిక్ట్ నుంచి 5,502 మంది విద్యార్థులు మనకు కాంపీట్ అవుతున్నారు. ఈ 26-27 ప్రవేశానికి 6వ తరగతి ప్రవేశానికి వస్తున్నారు. మెయిన్గా నేను చెప్పదలుచుకుంది, పరీక్షా కేంద్రానికి వచ్చే ముందు మనకి 10 గంటలకల్లా అందరు విద్యార్థులు చేరుకోవాలి. అడ్మిట్ కార్డు ప్లస్ ప్యాడ్ ఉంటే చాలు. అక్కడ 10 గంటలకు చేరుకున్న తర్వాత ఆ ఎగ్జామ్ హాల్లోకి 11 గంటలకల్లా అక్కడ ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారు. పరీక్షా కేంద్రం వద్ద అడ్మిట్ కార్డు చూపించి లోపలికి వెళ్ళి 11 o'clock కల్లా సీటింగ్ అరేంజ్మెంట్ తీసుకుంటారు. సో 11 to 11:15 మీకు టెక్స్ట్ బుక్లెట్ ఇవ్వబడును. 11:15 నుంచి 11:30 వరకు ఆ క్వశ్చన్ పేపర్ రీడింగ్ అనేది ఉంటుంది. సో ఆ తర్వాత 11:30 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్గా 2 hours ఎగ్జాము 1:30 వరకు ఉంటుంది. సో ఇక్కడ తల్లిదండ్రులకి నేను చెప్పదలిసింది, విద్యార్థుల్ని 1 గంట ముందు, అంటే 10 గంటలకల్లా విద్యా కేంద్రాల్లో అడ్మిట్ కార్డులో ఇచ్చిన ఆ కేంద్రం, ఆ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులను తీసుకొస్తే అక్కడ సెంటర్ సూపరింటెండెంట్ గారు, సిఎల్ఓ గారు ఉంటారు. వాళ్ళు చెక్ చేసి విద్యార్థులను పంపిస్తారు. సో ఆ అడ్మిట్ కార్డులో ఉన్న సెంటర్ ఆధారంగానే ఆ సెంటర్లోకి అనుమతి చేయబడను. కాబట్టి అందరి పేరెంట్స్కి నేను పిల్లల్ని సరైన టైంలో అక్కడికి చేర్చి 1 గంట ముందర వాళ్ళ ఆ సెంటర్లో అక్కడ సిట్టింగ్ ప్లాన్ ప్రకారంగా ఏ గదిలో వాళ్ళ రోల్ నెంబర్ ఉంది అవన్నీ వాళ్ళు అక్కడ చెక్ చేసులుగా కూర్చున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఫ్లయింగ్ స్క్వాడ్గా వస్తున్నారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్ నందు సెంటర్ సూపరింటెండెంట్ గారు, సెంటర్ లెవెల్ అబ్జర్వర్స్ అని ఉంటారు. ఆ తర్వాత రూట్ ఆఫీసర్స్ కూడా అక్కడికి ఉంటారు. అన్ని ఏర్పాట్లు చేయబడింది. రేపు 11:30 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఎవరైనా వికలాంగుల పిల్లలు ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా 40 minutes టైం ఇవ్వబడును. 2 గంటల 10 నిమిషాల వరకు వాళ్ళకి ఎగ్జామ్ రాయాలి.
ఒంగోలు ఏబిఎం హై స్కూల్లో 1992-93 పూర్వ విద్యార్థులు సమ్మేళనాన్ని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొని తమ బాల్య జ్ఞాపకాలను పంచుకున్నారు. 32 సంవత్సరాల తర్వాత బాల్య వాతావరణంలో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం ఎంతో అనుభూతిని కలిగించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గురువులను గుర్తుపెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఉపాధ్యాయురాలు లక్ష్మీ సౌభాగ్యవతి విద్యులత అన్నారు. రానున్న రోజుల్లో 92-93 బ్యాచ్కు చెందిన విద్యార్థులందరూ కలిసి సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. రవి, రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, సంతోష్, జాన్ తదితరులు పాల్గొన్నారు. బయటికి రండి, ఆయన కనపట్లేదు. ఓకే, కొంచెం అందరూ నాకు స్టూడెంట్స్ అయితే పిల్లలందరూ నాకు చాలా ఇష్టమైన పిల్లలు, చాలా మంచి పిల్లలు. వాళ్ళు నన్ను బాగా గౌరవంగా వాళ్ళు కూడా చెప్పినట్టు విన్నారు. మంచి స్థితిలో దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వాళ్ళు మమ్మల్ని వచ్చి ఆహ్వానించినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే గురువులను గుర్తుపెట్టుకోవడం చాలా అరుదైన విషయం. అయినా కూడా పిల్లలు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని వాళ్ళు గౌరవించాలి అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే గౌరవానికి వాళ్లకు మా నిండైన ఆశీర్వాదాలు ఇస్తున్నాం. నేను బయాలజీ టీచర్ని. నేను 1990 నుంచి ఇక్కడ ఉన్నా. నేను అప్పుడే కొత్తగా వచ్చా. ఈ బ్యాచ్ 1992 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ చాలా మంచి బ్యాచ్. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు మాతోటి. మంచి సంస్కారం కలిగిన పిల్లలు. మరి వీళ్ళు ఈ మధ్యకాలంలో మా దగ్గరకు వచ్చి టీచర్ మేము ఇలా గెట్ టుగెదర్ జరుపుకోవాలనుకుంటున్నామని అడిగినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డాను. మరి వీళ్ళందరినీ మా జీవితంలో ఒకసారిగా చూడటం అనేది జరగదు. మరి దేవుని కృపను బట్టి అందరి మంచి మనసును బట్టి బిడ్డల మనసును బట్టి మేమందరము ఈరోజు వాళ్ళతో కలిసి సంతోషించడానికి మరి చాలా సంతోషిస్తూ ఉన్నాను. వీళ్ళంతా ఈరోజు మంచి స్థితిలో ఉన్నారంటే మాకు గర్వకారణంగా. మాది 92-93 ఏబిఎం స్కూల్ 10th క్లాస్ బ్యాచ్ అండి. దాదాపు గత 6 సంవత్సరాల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. మేమందరం కలుసుకోవాలి, చాలా ప్రయత్నం చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరి సహకారంతో చాలా చక్కగా కలుసుకున్నాం. అట్లానే మా టీచర్స్ యొక్క దీవెలు కూడా అందుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. చెప్పడానికి మాటలు రావట్లేదు. మా వాళ్ళ ఫ్రెండ్స్ తర్వాత మా ఫ్రెండ్స్ కూడా రాయం ప్రసాద్, నాగరాజు, సంతోష్, ఇలా ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మెయిన్ కారకులు వాళ్ళే. కాబట్టి అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం. చీరాలలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించారు. చీరాల ప్రజలకు అత్యుత్తమ దంత వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ను అందుబాటులోకి తీసుకువచ్చామని డాక్టర్ శరణ తెలిపారు. హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. బేసిక్గా డెంటల్ ట్రీట్మెంట్స్, తర్వాత ఇంప్లాంట్స్ కానీ, తర్వాత క్లిప్ ట్రీట్మెంట్ కానీ, వంకర పళ్ళు వీటికి కానీ, డెంటల్ జ్యువెలరీస్ కానీ, ఇక వివిధ రకాల ట్రీట్మెంట్స్ అనేవి ఇక్కడ జరుగుతుంది. అడ్వాన్స్డ్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. సో అక్కడ డాక్టర్ జెరీ రాష్ గారు యుఎస్ఏ ఆయన దగ్గర నేను ట్రైనింగ్ తీసుకొని చాలా రకాల ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి నేను నేర్చుకొని ఇప్పుడు చీరాల ప్రజలకి నేను సేవ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ ధరల్లోనే మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. నేను నా స్పెషాలిటీ వచ్చి ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ. సో ఓరల్ మెడిసిన్ లో వచ్చి క్యాన్సర్ ని మొదటి దశలోనే ఉన్నప్పుడే దాన్ని డయాగ్నోజ్ అనేది చేస్తామన్నమాట. ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వాలనేది కూడా నిర్ణయిస్తాము. మందులతోనే మీకు ట్రీట్మెంట్ అనేది చేస్తాము. తిప్పరాంతకం మండలం పాత ముడివేముల గ్రామంలో 10 అడుగుల భారీ కొండ చిలువను స్నేక్ క్యాచర్ మల్లికార్జున చాకచక్యంగా పట్టుకున్నారు. పాత ముడివేముల గ్రామంలోని రావులపల్లి శ్రీరాములు కోళ్ల ఫారంలో 3 కేజీల కోడిని మింగిన కొండ చిలువను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్నేక్ క్యాచర్ మల్లికార్జున హుటాహుటిన అక్కడికి చేరుకొని భారీ కొండ చిలువను పట్టుకుని అడవిలో వదిలివేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లంబాడి డొంక అంజయ్య రోడ్డులో సీసీ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. నగరంలో డ్రైన్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడి. పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు సన్నాహాలు.
శిక్షణా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలతో కిక్కిరిసిపోయిన కలెక్టరేట్. డి న్యూస్లో నేటి మాట. కనిపించే సంతోషాన్ని ఎవరితో చెప్పనక్కర్లేదు, కనిపించని బాధ చెప్పిన ఉపయోగం లేదు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.